ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం. కొంతమంది స్త్రీలు నన్ను కలుసుకున్నప్పుడు, అన్న నా భర్త చాలా బాగుంటాడన్న, నా భర్త ఈరోజు ఏదైనా ఒక పని చేద్దాము అని చెప్పి ఇంట్లో ప్రారంభించాలనుకున్నాడు అంటే, నాతో కలిసి ఎక్కడికన్నా వెళ్దాం అన్నాడు అంటే వెంటనే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడన్న, ప్రోగ్రాం మొత్తాన్ని నాశనం చేస్తాడన్న. మరికొంతమంది పురుషులు నాతో చెప్తుంటారు, బ్రదర్స్ నాతో చెప్తుంటారన్న, నా భార్య చాలా మంచిదన్న, పలానా వారితో స్నేహం చేస్తూ ఉంది, వారి మాట విని కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తూ ఉందన్న. కొంతమంది జీవితాల నాశనం అవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ప్రియులరా, వారు చేస్తున్నటువంటి స్నేహాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇతరులు కొంతమంది పని కట్టుకొని మనకు తెలియకుండా మనల్ని నాశనం చేస్తూ ఉంటారు, పాడు చేస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి బంధకాల్లో ఎవరైనా ఉంటే, ఒకవేళ మీ బిడ్డలు ఉన్నా, మీ భర్త ఉన్నా, మీ భార్య ఉన్నా, మీ స్నేహితులు ఎవరైనా ఎవరి ద్వారానైనా కూడా ప్రేరేపించబడి బంధించబడి వారు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే, మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటో తెలుసా ప్రియులరా? ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 22వ అధ్యాయము 5వ వచనము, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు దేవుని సన్నిధిలో వారి కొరకు మొరపెట్టాలి. ఆ స్నేహము నుండి వారు విడిపించబడాలి అంటే, కొన్నిసార్లు కొంతమంది అక్రమ సంబంధంలో ఉంటారండి భార్యలు, కొంతమంది భర్తలు అక్రమ సంబంధంలో ఉంటారండి, బిడ్డలు అక్రమ సంబంధంలో ఉంటారు. అది ఒక బంధకమని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వారు సాతాను చేత బంధించబడి ఆ పాపంలో వారు కూరుకుపోయి ఉన్నారు. దాని నుంచి బయటకి రావాలి అంటే, ఆ సంబంధం నుంచి వారు విడుదల పొందుకోవాలి అంటే, అది దేవుని ద్వారా, దేవుని శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా మటుకే జరుగుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నీ కుటుంబంలో కూడా ఎవరైనా చెడు స్నేహాల ద్వారా బంధించబడి ఉన్నారా? తాగుడికి, వ్యభిచారానికి, లేకుంటే మత్తు మందుకి బానిసలైపోయి ఉంటే మొరపెట్టండి దేవుని సన్నిధిలో. దేవుడు తప్పక వారికి విడుదలను దయచేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కంటిన్యూషన్ వాక్యం చదవమంటారా? సమయం ఉందా? మరొక నిమిషం తీసుకోమంటారా? నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయండి, మొరపెట్టండి దేవుని సన్నిధిలో, కన్నీరు గార్చండి. ప్రభువా, నా భర్తకి విడుదలనివ్వండి, నా భార్యకి విడుదలనివ్వండి ప్రభువా, నా కుటుంబంలో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా, మా స్నేహితులకి, బిడ్డలకి విడుదల దయచేయండి. దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. మీ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చేంత వరకు ప్రార్థించండి. మిమ్మల్ని దేవుడు సిగ్గుపడనీయక దేవుడు గణపరుస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.